Learning how to distinguish the voice of our spirit. సో నిన్న అంతా ఏం చెప్పారు? ఎట్లా క్రియేట్ చేసి, అసలు స్పిరిట్ అంటే ఏంటి, స్పిరిట్ పని ఏంటి, స్పిరిట్ రికార్డ్ చేస్తా ఉంటుంది ప్రతి సిచ్యువేషన్ ని, స్పిరిట్ మెమరీ లాగా, మెమరీ చిప్ లా ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్ తో, హ్యూమన్స్ ఎగ్జాంపుల్ తో మనం ఎలా కొత్తగా సోల్ మనం ఎలా కొత్తగా కావాల్సిన ఎలా క్రియేట్ చేసుకుంటున్నాము సోల్ లో డిజైర్స్ తో, ఇదంతా నిన్న చెప్పారు. ఈ రోజు లెర్నింగ్ హౌ టు డిస్టింగ్విష్ ద వాయిస్ ఆఫ్ అవర్ స్పిరిట్. సో ఈరోజు చెప్పబోయే టాపిక్ పేరు ఏంటి అంటే, మన మన లోపల వాయిసెస్ లో నార్మల్ పర్సనాలిటీ వాయిస్ వస్తుంది, స్పిరిట్ వాయిస్ వస్తుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి. Now the soul allows us a conscious review. The spirit of what we are is consciousness flowing into energy captivated in strata of mind. సో సోల్ ఉండటం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే, ఏంటి యూజ్, అసలు సోల్ ఉండటం వల్ల ఏంటి అంటే, మొత్తం మనము మొత్తం మనకి జరిగినవన్నీ, మనం ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసాము ఇప్పటి వరకు అన్నవి అన్ని మెమరీ ఫామ్ లో ఉంచటం వల్ల, మనం ఎప్పుడైనా లైఫ్ తర్వాత, మరణించిన తర్వాత ఈ లైఫ్ లో మనం ఏం చేసామో అని రివ్యూ చూసుకుంటాం కదా, అది అంతా ఎలా పాసిబుల్ అవుతుంది అంటే సోల్ ఉండటం వల్లే పాసిబుల్ అవుతుంది. వాయిస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మేడం. The spirit of what we are is consciousness flowing into energy captivated in strata of mind. స్పిరిట్ అంటే ఏంటి అంటే కాన్షియస్నెస్, ఎనర్జీ. అది ఈ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అంతా ఒక మైండ్ లో లేయర్స్ లాగా ఉండిపోయి ఉంటుంది అనమాట. దాన్ని స్పిరిట్ అంటారు. మైండ్ వేరు, బాడీ వేరు. డిఫరెన్స్ తెలుసా అండి? కొంచెం రెస్పాండ్ అవరా? The spirit of what we are is consciousness flowing into energy captivated in strata of mind. ఇది స్పిరిట్ గురించి చెప్తున్నారు. అంటే కాన్షియస్నెస్, ఎనర్జీ మైండ్ ఫామ్ లో ఉండిపోతుండండి. అంటే ఇప్పుడు ఒక థాట్ ప్యాటర్న్ లో నేను ఉన్నాను. ఆ థాట్ ప్యాటర్న్ కి ఒక ఎనర్జీ ఫామ్, జనరల్ గా ఒక థాట్ చేసామంటే దానికి ఎనర్జీ వెళ్తుంది ఖచ్చితంగా. ఆ ఆలోచన విధానము, ఆ చైతన్య స్థితి, ఆ శక్తి కలిపి అదంతా ఒక మైండ్ ని ఫామ్ చేస్తా ఉంటుంది. ఇలా రకరకాలుగా మనం మైండ్ లో రకరకాల బిలీఫ్స్, రకరకాల ప్యాటర్న్స్ పెట్టుకొని ఉన్నాం. ఇదంతా కలిపి స్పిరిట్ అంటారు అని చెప్తున్నారు. సోల్ అంటే ఇప్పటిదాకా చెప్పారు కదా, సోల్ అంటే ఏంటి, రికార్డర్, చిప్, మెమరీ కార్డ్. ఇది స్పిరిట్ అంటే కాన్షియస్నెస్ ఫ్లోయింగ్ ఇన్ టు ఎనర్జీ క్యాప్టివేటెడ్ ఇన్ స్ట్రాట్ ఆఫ్ మైండ్. మన చైతన్యము, మన శక్తి, ఇవన్నీ కలిపి మైండ్ ని ఫామ్ చేస్తాయి. ఇదంతా కలిపి స్పిరిట్. Those strata of mind contain the mysteries of the 7-level fall in the very beginning. సో ఆ స్ట్రాటా ఆఫ్ మైండ్ లో 7 లెవెల్స్ ఆఫ్ ఫాల్ ఉంటుంది అనమాట. వెరీ బిగినింగ్ నుంచి, అంటే ఫస్ట్ పాయింట్ 0 నుంచి మొదలుపెట్టి మొత్తం పైనుంచి కింద దాకా వచ్చినాయి అన్ని మెమరీస్, అన్ని మనం చేసిన అడ్వెంచర్స్, ఏం చేసాము, ఏమి లైఫ్ లీడ్ చేసాము, అన్ని ఆ మైండ్ లో ఉంటుంది అనమాట. ఆ మైండ్ లో అలా ఉండటానికి హెల్ప్ చేసేది సోల్. ద సోల్ ఈజ్ వాట్ క్రిస్టలైజెస్ ద మూమెంట్ ఫర్ ఆల్ ఎటర్నిటీ. సో అలా మైండ్ లో ఆ మెమరీని అంతా అలా క్రిస్టలైజ్ చేసి మొత్తం రికార్డ్ అంతా ఉంచేది సోల్ అన్నమాట. సోల్ ఈజ్ వాట్ క్రిస్టలైజెస్ ద మూమెంట్ ఫర్ ఆల్ ఎటర్నిటీ. ఆ మూమెంట్ ఇప్పుడు మనకి చిన్నప్పుడు విషయాలు గుర్తొస్తే, ఆలోచిస్తే
ఒక పిక్చర్ వస్తుంది కదా, అంటే మనకు ఒక సీన్ గుర్తొస్తుంది. ఎలా గుర్తొస్తుంది? అది మనం ఎలాగో ఒక ఇమేజ్ లానో ఎలానో పెట్టుకున్నాం, లేదంటే మన పాత పిక్చర్స్ చూసినప్పుడు ఆ పిక్చర్స్ గుర్తొస్తా ఉంటాయి. అదంతా ఆ మూమెంట్ ని, చిన్నప్పుడు జరిగిన ఒక మూమెంట్ మనకి ఇప్పుడు ఎలా గుర్తుంటుంది, ఆ మూమెంట్ ని మెమరీ లాగా క్యాప్టివేట్ చేసుకుంది మైండ్. అలాగే ఈ లైఫ్ టైంది ఈ మైండ్ లో ఉంటుంది, ఎల్లో బ్రెయిన్ లో ఉంటుంది. కానీ చాలా లైఫ్ టైమ్స్ వి కూడా ఉంటాయి అన్నమాట రెప్టిలియన్ బ్రెయిన్ లో. అలా ఆ అన్ని లైఫ్ టైమ్స్ యొక్క మెమరీస్ ని అలా క్యాప్టివేట్ చేసి, అంటే ఒక ఒక ఇలా సీన్ లాగా, ఒక ఇలా పిక్చర్ లాగా మొత్తం సీన్స్ అన్ని ఉంచేది. మామూలు కాన్షియస్నెస్ జరిగిపోతా ఉంటుంది, కాన్షియస్నెస్ ఉంటా ఉంటుంది, కానీ మెమరీ ఫామ్ లో ఉంచుద్ది సోల్. Now, without the soul, we have no direction in which to operate and indeed to function. సో ఇప్పుడు అదే అంత ఇంపార్టెంట్ సోల్ అన్నది లేకపోతే మనకి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక లైఫ్ టైంలో మనం వచ్చాము స్పిరిట్ లాగా. వచ్చిన తర్వాత ఆ లైఫ్ టైం మనకి కావలసిన, మనం అనుకున్నట్టు జీవించాము. జీవిస్తూ ఉన్నప్పుడు ఒక 4-5 ఎక్స్పీరియన్స్లు జీవించాము. జీవించిన తర్వాత అదే సోల్ కనుక లేకపోతే మళ్ళీ అదే 4-5 జీవించవచ్చు. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ నాకు అయిపోయింది, ఈ ఎక్స్పీరియన్స్ నేను ఫుల్ఫిల్ అయిపోయాను, ఇంక ఈ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు నాకు అని చెప్పేవాళ్ళు లేరు. లేనప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అలానే అదే ఎక్స్పీరియన్స్, అదే కైండ్ ఆఫ్ థింకింగ్, అదే కైండ్ ఆఫ్ సేమ్ ఉండొచ్చు. అలా ఒక్క మనిషికే అట్లా, ఒక్క స్పిరిట్ కే అట్లా ఉంటే ఇన్ని 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 సెకండరీ కాన్షియస్నెస్ ఏం అర్థం లేకుండా అయిపోయింది సోల్ లేకపోతే. ఇన్ని సెకండరీ కాన్షియస్నెస్ ఏ ఎక్స్పీరియన్స్ చేసాము, ఏ ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే అన్ని రిపీట్ గా చేసినయే చేసుకుంటాయి. లేదంటే ఇంకా అసలు డైరెక్షన్ అన్నది లేదు, ఎటు వెళ్ళాలి, ఫినిష్ చేయడానికి ఒక పాయింట్ అన్నది లేదనమాట సోల్ అన్నది లేకపోతే. అవర్ సోల్ ఈజ్ అవర్ లాగ్ అండ్ అవర్ హ్యాండ్ బుక్. సోల్ అన్నది ఒక లాగ్ లాగా, ఒక హ్యాండ్ బుక్ లాగా, అంటే అందులో మొత్తం ఉంటుంది అనమాట. ఉంటుంది అంటే మన ఫీలింగ్ లాగా మనలో ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ నాకు అవసరం లేదు, ఈ ఎక్స్పీరియన్స్ నాకు చెయ్యాలని ఉంది అని అట్లా. We refer to our soul when we are in need for reformation. సో మనం కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది, ఇంకా అయిపోయింది, కొత్తగా చేయాలి, రీఫార్మ్, మళ్ళీ కొత్తది చేయాలి అనుకున్నప్పుడు, పాతది డిజాల్వ్ చేసి కొత్తది చేయాలి అనుకున్నప్పుడు మనం మన సోల్ ని రిఫర్ చేస్తామంటే మన సోల్ ప్రకారం మనం నడుస్తూ ఉంటాం అన్నమాట. కొత్తగా ఏంటి ఇది అయిపోయింది, ఇది కావాలి, ఇది ఉంది నా సోల్ లో డిజైర్ ఇది అని. Now, when you have been told in the past to seek your own counsel to find out what your spirit says, what spirit of your consciousness tells you to do, it is called listening to that one small voice. సో చాలాసార్లు మనము నీకేమనిపిస్తే అది చెయ్యి, నీ నీ గాడ్ చెప్తే చెయ్యి, నీ లోపల నుంచి వచ్చింది చెయ్యి, నీ లోపల నుంచి అడుగు అని ఇట్లా అంటా ఉంటారు కదా చాలా సార్లు. అంటే ఏంటి అంటే లోపల నుంచి వస్తున్న ఆ చిన్న వాయిస్ ని వినటం. అండ్ వాట్ ద వాయిస్ ఈజ్ అన్ ఎనర్జీ ఇన్పుట్. ఆ వాయిస్ ఏంటి అంటే లోపల నుంచి ఒక ఇన్పుట్, ఎనర్జీ ఫామ్ లో ఇన్పుట్ ఇస్తుంది. అది ఏ విధంగా అయినా రావచ్చు, పిక్చర్ ఫామ్ లో రావచ్చు, ఫీలింగ్ ఫామ్ లో రావచ్చు, వాయిస్ ఫామ్ లో రావచ్చు. ఏదైనా ఆ వాయిస్ అనేది ఒక ఇన్పుట్ అన్నది ఇస్తా ఉంటది. And what the voice is an energy input. The energy input is actually being given to you by your soul, and it is giving you the direction in which you are to follow. It is the roadmap. సో మీ లోపల స్పిరిట్ చెప్పేది విను, నీ గాడ్ చెప్పేది విను, నీ లోపల వాయిస్ విను అన్నారు అంటే ఆ చిన్న లోపల నుంచి మనకి వస్తున్న ఆ చిన్న వాయిస్ ఏంటి అంటే మన సోల్ వాయిస్. అది మనకి డైరెక్షన్ ఇస్తుంది, ఎటు వెళ్ళాలి. అది రోడ్ మ్యాప్ లాగా, ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి అని చెప్పి
రోడ్ మ్యాప్ లాగా మన లోపల నుంచి వచ్చే ఆ స్పిరిట్ వాయిస్ మనకి ఆ, ఏ ఏ డైరెక్షన్ ఫాలో అవ్వాలో చెప్తా ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్, యూ వుడ్ ఫాల్ ఇన్ టు కార్నల్ డిస్గ్రేస్. అదే అలాంటి సోలే లేకపోతే మనము ఈ కార్నల్ డిస్గ్రేస్ లో పడిపోతాము అంటున్నారు. కార్నల్ డిస్గ్రేస్ అంటే, కార్నల్ అంటే బాడీ మొత్తం, ఈ ఫిజికల్ బాడీ, ఈ ఫిజికల్ నీడ్స్ మొత్తం ఇంక ఇక్కడే, అసలు ఇంకా సోల్ అన్నది లేకపోతే మొత్తం ఇంకా బాడీ ప్రకారమే జీవిస్తా ఉంటాము. ఏంటి బాడీ ప్రకారం జీవించటము అంటే వస్తుంది క్లారిటీ. Carnal disgrace simply means that we allow the only reality to be that which our body dictates to us to be. సో కార్నల్ డిస్గ్రేస్ అంటే ఏంటి అంటే, మన బాడీ ఏమైతే చెయ్యాలి అని మన బాడీ చెప్తుందో సేమ్ ఇంకా ఆ బాడీ ప్రకారమే మనం జీవిస్తూ ఉంటాం అన్నమాట. బాడీ నీడ్స్, బాడీ ఇన్స్టింక్ట్స్, బాడీ ప్రకారం జీవిస్తూ ఉంటాం అనమాట. ఇంకా బాడీ ప్రకారం జీవించడం అంటే ఏంటంటే సర్వైవల్ కోసం వీడిని చంపేసి, అంటే వాడిని చంపేస్తామంటే ఒక జస్ట్ యానిమల్ లాగా, బాడీ అంటే యానిమల్ లానే ఉంటుంది అనమాట. అంటే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటారు. అన్ని యానిమల్స్ ఫారెస్ట్ లో ఉంటే మ్యాన్ మాత్రం ఒక సోషల్ గా జనం వేరే మనుషులతో కలిసి నివసించే ఒక సోషల్ యానిమల్ అంతే. కొన్ని బర్డ్స్ ఉంటాయి, కొన్ని యానిమల్స్ ఉంటాయి, కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి. అలాగే మ్యాన్ యానిమల్ కింద వస్తారు. దట్ ఈస్ బికమింగ్ ద కార్నల్ యానిమల్. ద బాడీ ఈజ్ animalistic. ఇట్ మస్ట్ బి ఇన్ ఆర్డర్ టు లివ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ నేచర్. ఈ శరీర ప్రవృత్తి యానిమల్ లానే ఉంటుంది, ఇలానే ఉండాలి. ఈ ప్రకృతిలో జీవించాలి అంటే యానిమల్, ఇప్పుడు యానిమల్ కి ఆ ఇన్స్టింక్ట్స్ ఉంటేనే కదా సహజంగా తెలిసేది. ఇప్పుడు బాబు, ఒక చిన్న పిల్లలు పుట్టాక వాళ్ళ తల్లిని పాలు కోసం ఎత్తుక్కోవాలి అని ఎలా తెలుస్తుంది? ఇన్స్టింక్ట్స్ ద్వారానే తెలుస్తుంది అన్నమాట. ఒక ఫిష్ వచ్చిన తర్వాత ఆ ఫిష్ కి స్విమ్ చేయటం ఆటోమేటిక్ గా వస్తుంది, ఇన్స్టింక్ట్స్ ద్వారానే వస్తుంది అనమాట. అవే ఇన్స్టింక్ట్స్ లేకపోతే, అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి అట్రాక్ట్ అవుతాం, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి అట్రాక్ట్ అవుతాం, ఇలాంటి ఇన్స్టింక్ట్స్ లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఫర్దర్ గా ముందుకు వెళ్ళదు. సో మనమే ఆ ఇంటెలిజెన్స్ ని మన బాడీలో పెట్టుకున్నాం అన్నమాట. ఇవి బాడీలో మనము గాడ్ డివైన్ పెట్టుకున్న ఇన్స్టింగ్స్ అన్నమాట. ఇవి ఇక్కడ జీవించాలి అంటే కావాలి. ఈ బాడీ పనిచేయాలి అంటే ఫుడ్ తినాలి, ఫుడ్ తినాలి అంటే ఆకలి అనే ఇన్స్టింక్ట్ ఉండాలి, దాహం వేయాలి, దాహం అనే ఇన్స్టింక్ట్ ఉండాలి. ఇది యానిమల్ నేచర్. ఈ యానిమల్ నేచర్ సో ఇక్కడ జీవించాలి అంటే ఇవి యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉండాలన్నమాట. యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉండాలి, కానీ మనం యానిమల్ కంప్లీట్ గా బాడీతోనే కనెక్ట్ అయిపోయాము అంటే డిస్గ్రేస్ అంటున్నారు. డిస్గ్రేస్ అంటే ఏంటంటే, వెన్ వి ఫాల్ ఇన్ టు డిస్గ్రేస్, ఇట్ సింప్లీ మీన్స్ దట్ వి ఫాలో ద ఇన్స్టింక్ట్స్ ఆఫ్ అవర్ జెనెటిక్స్ రాదర్ దాన్ ద సోల్ అర్జింగ్స్ ఆఫ్ అవర్ జర్నీ. ఇది ఇంకా నెక్స్ట్ క్లియర్ గా వస్తుంది. ఇక్కడ సింపుల్ గా ఒక లైన్ లో చెప్పారు. సో యానిమల్ కార్నల్ డిస్గ్రేస్ అన్నారు. ఆ డిస్గ్రేస్ లో పడిపోవటం అంటే ఏంటి అంటే, కంప్లీట్ గా మన జీన్స్ అంటే బేసిక్ గా స్టార్టింగ్ లో వచ్చినవి ఫుడ్, ఆకలి, రిప్రొడక్షన్, ఇట్లాంటివి స్టార్టింగ్ లో వచ్చినాయి. కానీ నెక్స్ట్ ఫర్దర్ గా యానిమల్ ఇన్స్టింక్ట్స్ పెరిగినాయి అనమాట. సొసైటీలో కల్చర్ లో మనం ఉండటం స్టార్ట్ చేసినప్పుడు రకరకాల ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఏంటి అని చెప్పాలి అంటే, అందరికన్నా నేనే గొప్పగా ఉండాలి, అందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరిలో గ్రేట్ గా ఉండాలి, బాగా ఎక్కువ మనీ ఉండాలి, బాగా ఎక్కువ ఆ, నా పిల్లలే బాగా చదువుకొని ఉండాలి. ఈ ఇట్లా నార్మల్ జనరల్ సొసైటీలో అందరి థింకింగ్ ఒక ప్యాటర్న్ లో ఉంటుంది కదా. అందరి థింకింగ్ ఒక ప్యాటర్న్ లో ఉన్న థింకింగ్ అంతా బాడీ ప్రకారం, మనకి జీన్స్ ప్రకారం, ఎన్విరాన్మెంట్ ప్రకారం
జీన్స్ రకరకాలుగా ఫామ్ అవుతాయి. పేరెంట్స్ నుంచి వస్తాయి, లేదంటే ఎన్విరాన్మెంట్ లోని థింకింగ్ ప్యాటర్న్స్ మనం అలవాటు చేసుకొని అవి జీన్స్ లో నుంచి వస్తాయి. సో అందరూ ఏదైతే ఆలోచిస్తా ఉంటారో జనరల్ గా అవి అన్ని బాడీ ఇన్స్టింక్ట్స్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చే రకరకాల బాడీ ఇన్స్టింక్ట్స్ అవి. సో డబ్బుల కోసం ఏమైనా చెయ్యొచ్చు, ఏమైనా చెయ్యాలి, ఏం చేసైనా డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించడం చాలా ఇంపార్టెంట్. సో నాకంటే వేరే వాళ్ళకి ఎక్కువ ఏదైనా అందం ఉన్నా డబ్బు ఉన్నా మ్, నేను జెలసీ ఫీల్ అవుతాను. ఇవన్నీ యానిమల్, రైట్ నౌ ఉన్న యానిమల్ ఇన్స్టింక్ట్స్ అన్నమాట. సో మనము మన సోల్ అర్జింగ్స్ ప్రకారం జీవించకపోతుంటే మనము ఈ యానిమల్ ఇన్స్టింక్ట్స్ లో ఉంటామన్నమాట. దాన్ని కంప్లీట్ గా ఈ బాడీ ప్రకారం ఇదే ఆలోచన విధానంతో ఉంటే డిస్గ్రేస్ అంటున్నారు. అంటే అవమానకరమైన ఆ, అంటే పడిపోయినట్టు. దిస్ కెన్ బి దెన్ కాంప్లికేటెడ్ బికాస్ హౌ డస్ వన్ లిజన్ ఫర్ వన్స్ సోల్, and how does one discern the difference between the brain simply replaying its thoughts or the soul communicating to you and telling you which way to go? సో ముందు మనము కంప్లీట్ గా సోల్ గా, సో బాడీలో ఉన్నా కూడా సోల్ తో కనెక్షన్ లో ఉన్నప్పుడు మనకి ఇంత కాంప్లికేటెడ్ గా లేదు. సోల్ వాయిస్ లోపల నుంచి వచ్చేది వినగలిగే వాళ్ళం. ఇప్పుడు ఏంటి అంటే బాడీతో ఉండటం ఎక్కువ అయిపోయేటప్పటికి బాడీలోని ఆలోచనలు బ్రెయిన్ చెప్తా ఉంటుంది కదా, బ్రెయిన్ థాట్స్ లాగా సోల్ వాయిస్ కూడా లోపల నుంచి వస్తా ఉంటుంది. ఈ బాడీ అంటే పర్సనాలిటీ, పర్సనాలిటీకి రిలేటెడ్, పర్సనాలిటీ అంటే కంప్లీట్ గా బ్యాడ్ అని కూడా కాదు. మన సోల్ ప్రకారం కావాల్సిన పర్సనాలిటీస్ కూడా ఫామ్ చేసుకుంటాం. పర్సనాలిటీ అంటే ఏదైనా మనం ఫామ్ చేసుకున్న ప్యాటర్న్. సో బాడీ రిలేటెడ్ పర్సనాలిటీ నుంచి వస్తున్న థాట్స్ కి సోల్ వాయిస్ కి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడం ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. లోపల నుంచి వాయిస్ వినండి అంటారు, లోపల నుంచి వాయిస్ వస్తుంది, కానీ ఆ వాయిస్ బాడీ రిలేటెడ్ పర్సనాలిటీలోంచి వచ్చిందా లేదంటే సోల్ వాయిస్ అని ఎలా తెలుసుకుంటారు ఎవరైనా ఇప్పుడు అని అంటున్నారు. ద సోల్ దెన్ ఈజ్ అవర్ packet that we carry from incarnation to incarnation to incarnation. Every lifetime that we emerge into, we carry the soul's packet with us. The soul allows us to engage beyond the disgrace of our genetics. సో సోల్ అన్నది ఈ జన్మకు సంబంధించింది కాదు కదా, సోల్ అన్నది జన్మ జన్మల నుంచి కి సంబంధించింది అన్నమాట. ప్రతి జన్మ, ఒక జన్మ తీసుకొని ఇంకో జన్మకు తీసుకున్నప్పుడల్లా ఆ సోల్ సేమే, బాడీ మారుతా ఉండొచ్చు కానీ ఆ సోల్ ని మనం తీసుకెళ్తా ఉంటాం అన్నమాట. సో మనలో ఆ సోల్ ఉండటం వల్ల ఈ బాడీకి బియాండ్ గా మనం ఎప్పుడైనా ఆలోచించగలిగాము అంటే అది ఎప్పుడైనా మనం డివైన్ కి సోల్ కి వాల్యూ ఇచ్చినప్పుడు, డివైన్ గా సోల్ గా ఉన్నప్పుడు మనము ఆ సోల్ ఉండటం వల్ల ఈ బాడీ కన్నా పైగా, బాడీ స్థాయి కన్నా ఎక్కువలో మనము ఆలోచించగలుగుతాము, ఎక్కువలో మనం ఉండగలుగుతాము. అదంతా పాసిబుల్ అవుతుంది అంటే కేవలం సోల్ ఉండటం వల్లే. And at the end of every life, we get to review our past incarnation and we are weighed according to that. And who does the weighing? The God weighs the soul against the body. The soul gets to play out what it was allowed to create and reform. సో మరణించిన తర్వాత ప్రతి జన్మ తర్వాత లైఫ్ రివ్యూ అన్నది జరుగుతుంది. ఆ లైఫ్ రివ్యూ జరిగేటప్పుడు మనము వేయింగ్ జరిగిద్ది అక్కడ. వేయింగ్ అంటే బ్యాలెన్స్ ఉంటుంది కదా, అందులో ఇటు పక్క కొన్ని పెట్టి ఏది ఎక్కువ అని చూస్తాం కదా మనము. అట్లా ఆ, ఏమంటారు, తూకం జరిగిద్ది, వేయింగ్ జరిగిద్ది. వేయింగ్ లో దేనికి మధ్య వేయింగ్ జరిగిద్ది? బాడీ ప్రకారంగా ఎన్ని సిచ్యువేషన్స్ లో మనం బాడీ ప్రకారంగా జీవించాము అంటే మనం ఎన్ని సిచ్యువేషన్స్ లో ఓడిపోయాము, ఎన్ని సిచ్యువేషన్స్ లో మనం సోల్ ప్రకారం జీవించాము అంటే ఎన్ని సిచ్యువేషన్స్, ఎన్నిసార్లు మనము జయించాము.
సో సోల్ ప్రకారం ఎంత జీవించాము, బాడీ ప్రకారం ఎంత జీవించాము అని ఈ రెండిటి మధ్య తూకం జరిగిద్ది అనమాట. ప్రతి జన్మ అయిపోయిన తర్వాత రివ్యూలో ఎవరు చేస్తారు ఆ రివ్యూ, ఆ తూకం అంతా ఎవరు చేస్తారంటే గాడ్. గాడ్ చేస్తారు. మళ్ళీ మధ్యలో గాడ్ ఎవరు అంటే స్పిరిట్. స్పిరిటే మన గాడ్. మన స్పిరిటే మొత్తం అనాలిసిస్ చేస్తుంది అనమాట. ఇక్కడ ప్రైమరీ కాన్షియస్నెస్ సెకండరీ కాన్షియస్నెస్ అని చెప్పలేదు, ఏది ఈ తూకం వేస్తుంది అని గాడ్ అని చెప్పారు. సో మన స్పిరిట్ మనకి గాడ్. ప్రైమరీ కాన్షియస్నెస్ అన్నది అల్టిమేట్ గాడ్, అందరి గాడ్. మన గాడ్ మన స్పిరిట్. సో ఈ గాడ్ అన్నది తూకం వేస్తుంది సోల్ ప్రకారం ఎంత జీవించావు ఈ జన్మలో, బాడీ ప్రకారం ఈ జన్మలో ఎంత జీవించావు అని. సో మనము మో మోస్ట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మనము ఇంప్రెస్ చేసుకోవాల్సింది ఈ జన్మలో కాదు, మనం అచీవ్ చేయాల్సింది ఈ జన్మలో కాదు. అక్కడ మనం పుట్టిందే వేరే పర్పస్ తో ఇక్కడ పుట్టాము, ఇక్కడ మర్చిపోయాము, ఇదంతా మనకి తెలుసు. సో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే బాడీ ప్రకారం కాదు జీవించాలి. నెక్స్ట్ బాడీ ప్రకారం జీవించేది అంత క్లియర్ గా వస్తుంది. సోల్ ప్రకారం జీవించడానికి మనము ట్రై చేస్తా ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఏ జన్మలో అయితే సోల్ ప్రకారం మనం ఎక్కువ జీవించామో ఆ జన్మ మనం యూటిలైజ్ చేసుకున్నట్టు. If the soul is allowed to reach one point of reformation, which remember, reformation is the reforming of the past. And how is that possible? సో ఎప్పుడైనా సోల్ రీఫార్మేషన్ కి అవకాశం వచ్చింది అంటే సోల్ కి, అంటే మనం ఎలో చేయాలి కదా, మనం ఎలో చేయగలగాలి కదా. మనము బాడీ కన్నా బియాండ్ గా ఒక బాడీ ఒక పక్కన లాగుతూ ఉంటుంది బాడీ ఇన్స్టింక్ట్స్, దాన్ని కట్ చేసి మనం సోల్ కి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అట్లా జరిగితే ఆ రీఫార్మేషన్ జరిగితే, రీఫార్మేషన్ అంటే ఏ రీఫార్మేషన్, ఏ ఏ ఫామ్ అయిన దాన్ని మళ్ళీ రీగా ఫామ్ చేస్తున్నాం, మళ్ళీ ఫామ్ చేస్తాం అంటే పాస్ట్. మనం పాస్ట్ లో ఒక మైండ్ ని ఫామ్ చేసుకుంటాము అంటే ఏదైనా, ఆ, ఒక జెలసీ అనేది ఒక మైండ్ లో ఒక ప్యాటర్న్. అరే వాడికంటే నాకు ఎక్కువ డబ్బు, నాకంటే వాడికి ఎక్కువ డబ్బు కానీ, పేరు కానీ, పలుకుబడి కానీ, ప్రతిష్ట కానీ, ఇంపార్టెన్స్ కానీ, వాల్యూ కానీ, అందం కానీ ఏదైనా ఉంది అంటే నాది నా ఫెయిల్యూర్, నాది నన్ను తక్కువ చేసుకోవటము, అది నేను తక్కువ అవ్వటము. సో నేను తక్కువ అయిపోవటము, నేను తక్కువ అవ్వకూడదు అంటే వాళ్ళు తగ్గాలి.